హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోప్లాన్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, లవ్ బర్డ్ విషయంలో తరచుగా చర్చించుకునే ప్రశ్న లవ్ బర్డ్ యొక్క బ్రీడింగ్. ఈ లవ్ బర్డ్ బ్రీడింగ్ ఒక ప్రశ్న అయితే, ఈ బ్రీడింగ్లో వాడేటువంటి నెస్ట్ విషయంలో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఈ మట్టి పాట్ని వాడాలా లేకపోతే వుడెన్ పాట్ని వాడాలా అనే ప్రశ్న. సో ఈరోజు మనం ఈ వీడియోలో లవ్ బర్డ్ బ్రీడింగ్లో మట్టి పాట్ని వాడాలా లేకపోతే వుడ్తో చేసినటువంటి బాక్స్ని వాడాలా, ఈ రెండింటి గురించి తెలుసుకుంటూ ఏది వాడితే ఎంత లాభం, ఏది వాడితే ఎంత నష్టమో తెలుసుకుంటూ ఈరోజు మనం ఈ ప్రశ్నకైతే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. లవ్ బర్డ్ బ్రీడింగ్లో మనం నెస్ట్ని ఎంచుకునే ముందు మన బర్డ్ ఏ సీజన్లో గుడ్లు పెడుతుందో మనం తెలుసుకోవాలి. సో ఇలా ఎందుకు అన్నానో ముందు మీకే అర్థమవుతుంది. ఈ లవ్ బర్డ్ బ్రీడింగ్లో మట్టి పాట్ కానీ లేకపోతే వుడ్తో చేసినటువంటి బాక్సు రెండు కూడా మంచివని చెప్పొచ్చు. కానీ రెండిట్లో కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఈ మట్టి పాట్లో ప్రధానంగా చూసుకుంటే వేసవకాలం బర్డ్స్కి చాలా మంచిదని చెప్పొచ్చు. సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం వల్ల ఈ మట్టి పాట్లో ఉండేటువంటి బర్డ్స్ మంచి చల్లని వాతావరణాన్ని అందిస్తుంది. సో పిల్లలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కూడా ఈ మట్టి పాటు ఈ పిల్లలకు కూడా మంచి వాతావరణాన్ని అందిస్తుంది. ఈ వుడెన్ బాక్స్ విషయంలో అలా కాదు. సమ్మర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ కూడా రోజు రోజుకి పెరిగిపోయి ఇందులో ఉండేటువంటి బర్డ్స్ చనిపోయే ప్రమాదం ఉంది. ఇక వింటర్ రైనీ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్షులకి ఈ వుడెన్ బాక్స్ లోపల మంచి వెచ్చటి వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ వుడెన్ బాక్స్ని మనం ఈ చలి ఎక్కువగా ఉండేటువంటి సీజన్లో వాడుకోవాలి. ఇక సెకండ్ విషయం వచ్చేసి ఈ పాట్. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాటు అడుగున ఫ్లాట్గా ఉండదు కాబట్టి గుండ్రంగాను ఎగ్ షేప్లో ఉంటుంది. కాబట్టి మీ బర్డ్ కనుక 5-6 గుడ్లు పెట్టి ఒకవేళ అవి పిల్లల్ని కనుక చేసినట్టయితే సో ఇందులో ఉండేటువంటి పిల్లలు ఒకదాని మీద ఒకటి పడి ఉక్కిరి బిక్కిరయ్యి ఆ చిక్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వుడెన్ బాక్స్ అడుగున చాలా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పిల్లలు పెట్టినా కూడా సో అందులో చక్కగా ఉంటాయి. అంతేకాకుండా మేలు ఫిమేల్ పేరెంట్ బర్డ్ కూడా వుడెన్ బాక్స్ లోపల చక్కగా వెళ్ళి పిల్లలతో పాటు అవి ఉండడానికి కూడా ఈ వుడెన్ బాక్స్లో అవకాశం ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్. ఈ బర్డ్ పాట్ లోపలికి వెళ్ళినప్పుడు దీని లోపల అవి వ్యర్థాలని వదులుతాయి కాబట్టి సో లోపల ప్రతి క్లచ్కి మనం ఈ పాట్ లోపల మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఎక్కువగా వ్యర్థాలు పెరిగిపోయి దీంట్లో పురుగులు కానీ బ్యాక్టీరియా పెరిగిపోయి తర్వాత వచ్చే గుడ్లు కానీ పిల్లలు కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతి క్లచ్కోసారి పాట్స్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ పాట్ని క్లీన్ చేసుకునే విషయంలో మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం పర్టికులర్గా నెస్ట్కి లాగా కట్టేసి ఉంచుతాం కాబట్టి పద్దాక తీసి పెట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. కానీ వుడెన్ బాక్స్లో అలా కాదు. వుడెన్ బాక్స్లో అయితే లోపలికి వెళ్ళడానికి పక్షి దూరడానికి ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. తర్వాత దాని వెనకాల మనకి డోరు సిస్టమ్ ఉంటుంది కాబట్టి చక్కగా మనం వెనకాల డోర్ తీసుకొని అది క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వుడెన్ బాక్స్ క్లీనింగ్ విషయంలో కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఫోర్త్ పాయింట్, ఈ పాయింట్ మూలంగానే ఎక్కువ మంది లవ్ బర్డ్స్ పెంచుకునే వాళ్ళు మట్టి పాట్ని వాడుతూ ఉంటారు. అదేంటంటే వర్షాకాలంలో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఈ బర్డ్ కేజ్ అనేది బయటే ఉంటుంది కాబట్టి, అంటే ఆరు బయటే ఉంటుంది కాబట్టి కొంచెం చెమ్మ తగిలినా కూడా ఈ వుడ్ పాడైపోయి అంటే తడిచి నానిపోయి పాడైపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నెస్ట్ లోపల ఈ బర్డ్స్ వేసే వ్యర్థాల్లో కూడా వాటర్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అది కూడా తడిచి నానిపోయే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే ఈ వుడ్ బాక్స్ అనేది త్వరగా పాడైపోయి మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాలి. ఈ మట్టి పాట్ విషయంలో అలా తడిచిన నేలలో నాన్న ఈ మట్టి పాట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాడైపోదు. కాబట్టి ఎక్కువ మంది కూడా ఈ లవ్ బర్డ్స్ అంటే బడ్జీస్ కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఈ మట్టి పాట్ని యూజ్ చేయడానికి ఇది ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. ఇంకోటి ప్రధానంగా ప్రైస్ విషయంలో చూసుకున్నట్టయితే రెండింటికి కూడా చాలా వ్యత్యాసం అయితే మనకి కనిపిస్తుంది. ఈ మట్టి పాటు మనకి 80 రూపీస్ 100 రూపీస్లో మనకి వస్తే
ఈ వుడెన్ బాక్స్ 300 నుంచి మనకి 500 వరకు కూడా ఒక్క బాక్స్ వచ్చి మనకి ఖర్చు అవుతుంది. సో 1-2 పెయిర్స్ పెంచుకునే వాళ్ళకి ఈ ప్రైస్తో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువగా బర్డ్స్ పెంచుకునే వాళ్ళకి ఈ ప్రైస్ వాళ్ళకి చాలా బర్డెన్గా ఉంటుంది. అందుకనే ఎక్కువగా పాట్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పాట్ చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే 80-100 మధ్యలో ఉంటుంది. చక్కగా మనం ఇంటికి తీసుకొచ్చి దీనికి హోల్స్ చేసుకొని మనం చక్కగా లవ్ బర్డ్ కేజీకి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కనుక వుడ్ బాక్స్ చేయించుకోవాలి అనుకుంటే 5 ఇంచ్ హైటు, 7 ఇంచ్ లాంగు, 7 ఇంచ్ డెప్త్, ఈ కొలతల్లో మీరు లవ్ బర్డ్ వుడెన్ నెస్ట్ బాక్స్ చేయించుకోవాలన్నమాట. ఇది ఒక్క పెయిర్ బర్డ్ ఉండడానికి సైజ్ అన్నమాట. ఇక మట్టి పాట్ని తెచ్చుకుంటే 2 ఇంచ్ డయామీటర్లో మీరు దానికి రంధ్రం అయితే చేయాలి. ఇది 2 ఇంచ్ డయామీటర్ అంటారు. సో ఇదైతే కొంచెం ఎక్కువగా ఉంది, ఎందుకంటే లవ్ బర్డ్స్ దీన్ని తినేసింది కాబట్టి మీకు ఇట్లా కనబడుతుంది. 2 ఇంచ్ అంటే చక్కగా చిన్నగా వస్తుంది. బర్డ్ దూరటానికి దాక్కోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నా వరకు చూసుకుంటే నేను మట్టితో చేసినటువంటి ఈ పాట్స్ వాడటమే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా ఈ పాట్స్ని బ్రీడింగ్ కోసం ఉపయోగిస్తాను. సో మీరు కూడా ఎక్కువగా ఈ పాట్ని అయితే చూడండి. సో ఒక పెయిరు ఉంది, నాకు ఇంట్లో అందంగా కావాలి అనుకుంటే మీరు వుడెన్ బాక్స్కి అయితే వెళ్ళచ్చు. సో అది కూడా బ్రీడింగ్ నెస్ట్కి బాగానే పనిచేస్తుంది, కానీ దానికన్నా కూడా ఈ పాట్ బెస్ట్ అనేది నా అభిప్రాయం. ఈ వీడియోతో మీరు లవ్ బర్డ్స్ నెస్ట్లో పాట్ వాడాలా లేకపోతే వుడెన్ బాక్స్ వాడాలో నేను చెప్పిన ఈ పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరైతే నెస్ట్ని మీ లవ్ బర్డ్స్ కోసం అందించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లవ్ బర్డ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే రాయండి. ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను. సో ఒక సబ్స్క్రైబర్ అయితే నాతో అన్నారు, నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ కామెంట్లో పెడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారో లేకపోతే ఎవరైనా అంటారు అని చెప్పి భయం వేసి నేను రాయలేదని. సో అలాంటి భయం అయితే ఏమీ అవసరం లేదండి. మిమ్మల్ని ఎవరేమనరు. మీకున్న డౌట్స్ని అయితే ఖచ్చితంగా నేను క్లారిఫై అయితే చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా కనుక మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఆక్వా ప్లానెట్ తెలుగు ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.